ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వింటున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుడి, మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ విషయంలో అన్నా బాధపడుతున్నారా? అవి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు, మరి బిడ్డల భవిష్యత్తు గురించి, అప్పుల సమస్యల గురించి, కుటుంబాలలో కలహాల గురించి భయపడుతున్నారా? అయితే భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మన భయాలన్నింటినీ కూడా తొలగించి సంతోషాన్ని ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో దుర్వార్తలు మనం వింటూనే ఉంటున్నాం కదండి. అయితే సంతోషకరమైన సువర్తమానాన్ని ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మానవుడు భయపడటానికి కారణం ఏమిటంటే, మరి ఏదైనా వనములో ఆదాము అవ్వలు ఎంతో సంతోషముగా ఆనందంగా ఉండేవారు. అయితే వారికి ఒకానొక సందర్భంలో భయం ఏర్పడింది. కారణం ఏమిటంటే, దేవుడు చేయవద్దన్న పనిని వీరు చేశారు, తినవద్దన్న ఫలము తిన్నారు. అప్పటి నుండి భయం అనేది ప్రారంభమైంది. మరి ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపమని. మరి అది అక్కడితో ఆగకుండా ఆ పాపం నుంచి భయం పొందుకున్నారు. ఆ భయం ద్వారా వారు వారి జీవితాల్లో శాపాన్ని పొందుకున్నారండి. ఈరోజు మరి ప్రపంచంలో ఉంటున్నటువంటి ఈ భయాలు, ఈ శాపకరమైన జీవితము, ఈ రోగాలు అనుభవించడానికి కారణం ఏమిటంటే పాపమే. అయితే ఈ లోకంలో పాపాన్ని పోగొట్టే అధికారము గలవారు ఎవ్వరూ లేరండి. అయితే పాపములను పోగొట్టడానికే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నది. ఆ పాపములన్నిటిని కూడా తొలగించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఒకానొక సమయంలో ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి పక్షవాయువు గలవాన్ని తీసుకొని ఆయన వద్దకు వచ్చారు. మరి అక్కడ ఖాళీ లేనందున వారిని ఏం చేశారంటే, ఇంటి పైకప్పు నుంచి అతన్ని మరి యేసు ప్రభు ఉన్న చోటుకి దించినప్పుడు మరి ఆయన ఆ వ్యక్తితో అంటాడు కదా, నీ పాపంలో క్షమించబడ్డాయి అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో వెంటనే అతడు తన పరుపు ఎత్తుకొని లెగిచి నడిచి వెళ్ళాడండి. అప్పుడు అక్కడున్న జన సమూహం అంతా కూడా ఆశ్చర్యపోయినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదని ఆయన సెలవించాడు. మన యేసయ్యకు పాపములను క్షమించుటకు అధికారం కలదు. ఆయన పాపములను క్షమించువాడు. ఏ పాపం అయితే మనిషిని భయపడేటట్టు చేస్తుందో ఆ పాపం పోవాలి. ఆ పాపము, ఆ శాపము, ఆ భయాన్ని పోగొట్టడానికే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ యొక్క పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మన పాపములను తొలగించి మరి మనకి రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికే ఆ రక్షకుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన పాప భారం అంతా కూడా తన మీద మోసుకొని మరి మన పాపాన్నంతటినీ కూడా తొలగించాడు. కాబట్టి అంతేకాకుండా ఆ పాపాన్ని, ఆ భయాన్ని, శాపాన్ని తొలగించి మన జీవితాల్లో ఆయన సంతోషమును, ఆనందమును నింపాడండి. అందుకే సంతోషము, ఆనందం ఇవ్వటానికి మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క బేలన్నింటిని కూడా తొలగించడానికి రక్షకుడు మన కొరకు వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మేము మీ జీవితాల్లో సంతోషము, ఆనందము పొందుకొందురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా, గొప్పవాడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో భయపడుకుడి, మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను అని మీకు లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అవునయ్యా, మాకు కలిగిన ప్రతి ఒక్క భయాన్ని తీసివేయటానికే, మా యొక్క పాప జీవితాన్ని తీసివేయటానికే మా కొరకు ఈ లోకానికి వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యంను వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఆశీర్వదించి, మీ కృపతో నింపి, నడిపించి, బలపరచండి. బిడ్డల పట్ల నూతన కార్యములను, బలమైన కార్యములను జరిగించి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారు. వారి నిమిత్తమై ప్రార్థిస్తుండగా వారి పట్ల నూతన కార్యములను మీరు జరిగించి మంచి ఆరోగ్యంలోనిచ్చి, సమాధానంతో, సంతోషంతో నింపి, నడిపించి, బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.